రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని కలిగించిన శ్రీ కళాంజలి వారికి నెల్లూరు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ಬೆತ್ತಗಟ್ಟೆ ಕುಲಂ ಏವನಿ ఎవర బడిగి మైలనేదురా అన్నా నీ కులం ఏవని బడి కాపలి ఎడగనేదురా పంతులయ్యా కొడుకు బూడిద మాలోడి తల్లి బూడిద పూడ్చి పెట్టిన సోటులో నా కొండలల్ని మారుబడితే ఆ కెట్టలో నా కలపబోతే కొండ ఎవరిదో ఎవరి బూడిదో తెలియకుండా కలిసిపోయేరా ఆ కెట్టలో నా కలిసిపోయి కరిగిపోయేరా రవసలక ఎగిరిపోయేరా ఇది యాదాంతం. ఈ యాదాంతానికి తపస్సు చేయలేదు, సంద్రాన్ని సెలకలేదు. గలాసుడు సారాకు భయపడి బయటకు వచ్చేసింది యాదాంతం. అందుకే యాదాంతం వాసనేస్తున్నారు. అసలు ఈ ప్రపంచం అంతా వాసనలోంచే వచ్చింది. సారా కనిపెట్టినవాడు ఎన్నో కోట్ల సంవత్సరాలు బహుమంతుల కోసం తపస్సు చేసి 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 ఆడొగు పడపోయేసరికి కోపం వచ్చి సారా కనిపెట్టేసి పేదోడికి పరబ్రహ్మాన్ని చూపించేస్తాడు. ఆ బహుమంతుని చూసినోడైనా అబద్ధాలు ఆడతాడేమో కానీ ఈ పరబ్రహ్మాన్ని మరి కూడా అస్సలు అబద్ధం ఆడతాడు. ఏంటి ఇవాళ పరబ్రహ్మ బాగా పనిచేస్తున్నట్టున్నది. శరం బాబు శరం ఈ శరం బాబు పరబ్రహ్మ అంటే అస్సలు పడదు. తడిపొడితో మಣ್ಣీళ్ళు తెస్తాడు కానీ ఆ తడిపొడితో గొంతులు పోయాడు. దుర్మార్గుడు. యాదాలు శాస్త్రాలు సతికాడు కానీ పరబ్రహ్మ ఒప్పలేదు. పాపాత్మ దుర్మార్గుల్లో 3 జన్మల్లో నా అక్కడికి వస్తారా, సన్మార్గుల్లో 6 జన్మల్లో నా అక్కడికి వస్తారంటే వాళ్ళు దుర్మార్గంలోనే వస్తా ఉన్నారు. ఈ శరంలో పురాణాలు చదివి ఏం ప్రయోజనం? దుర్మార్గులు తెలుసుకోకుండా కూడు కోసం దొంగతనం చేసినోడికి 6 నెలలు జైల్లో కూడేస్తారు. దానికోసమే కూలీ చేసేసినోడికి 14 ఏళ్ళు బొమ్మ పెడతారు. ఏది సుఖం? ఇది పరబ్రహ్మ మాయమైపోతున్నట్టున్నాడు. శరం బాబు శరం బాబు ఏమి దాసు మళ్ళీ తాగొచ్చావు? లేదయ్యా, తాగి మళ్ళీ వచ్చేది. బాబు ఇవాళ ఆలస్యంగా నిద్రలేసినారా లేకపోతే ఆ సూర్యుడు పెందరాడ వచ్చేసినాడా? ఈ ఎండెక్కుతున్నాక దుకాణం తేరం లేదు. ఈ రోజు ఏకాదశి పూజ కాస్త ఆలస్యం అయితేను
ఆడెవడో శివభక్తుడు సాంబయ్యకు మాంసం పెట్టినాడంట. ఆ శివభక్తుడిని చూడలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉన్నాను. ఆ కథే మీ అయ్యి చెప్తే విన్నాను. నీ అవ్వ మడిసి తెలివిని సందమావకాడికి పెంచుకున్నాడు కానీ మంచితనాన్ని గడ్డిపాతి ఎత్తుకు పెంచినట్టు లేకపోతే మీకు ఈ కథ చెప్పండి బాబు. మనిషి ప్రకృతికి ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తున్నాడు దాసు. ఇక ఈ మానవ ప్రకృతి ఎంత కాలం ఎప్పటికైనా మన వెంట రాక తప్పదు. ఇప్పుడు ఈ రామచంద్రపై విసిన వేళతోనే అతను ఎలా కట్టించవచ్చు. కానీ నాకు మిగిలిందల్లా ఒక్కటే బాధ. నాకు తెలుసు బాబు, మీరు బాధపడుతున్నారు, ఐదుగురు దిగులు పడుతున్నారు. నాన్నగారు కనిపించారా? రేత్రి వరలక్ష్మ గారి శవాన్ని మోసింది ఆయన సుశాంత్ గారు ఒప్పించారు. ఎలా ఉన్నారు? అదే ప్రశ్న మీ గురించి అడిగినారు. శవాన్ని మోయడానికి 10 రూపాయలు ఇస్తామని 5 చేతులు ఎట్టినారంట మీ నాయనకి. నీ అవ్వ ఉన్నోడికి 2 రకాల సావులు, ఉన్న డబ్బు పోతున్నప్పుడు, ఉన్న ప్యానం పోయేటప్పుడు. అప్పటికే పరక్రమం చక్రం తిప్పుతున్నాడేమో నాకు కడుపు మండిపోలేదు. అదేమని అడిగితే అప్పుడు గుర్తొచ్చింది ఆ మహారాజులు చెడిపోయిన ఇష్టసరి అంతకంటే ఖరీదు చేయడంట. వాళ్ళు ఇచ్చిన 5 రూపాయలు ఆ స్థితిలోనే ఇసిరేసి వెళ్ళిపోన్నాడు. నాకు నాన్నగారికి నా మీద కోపం పోలేదు. కోపం సారా కంటే నిశాంతి బాబు, ఎదురు నా కోపం రాదు, అందుకే సారా తాగేస్తున్నాడు. ఏ మాలదాసు మా ఇంటి గురిపోతులు వేసినాడు, తలకాయ పట్టబెట్టి పోలేరమ్మ కొలుపులు చెప్పినట్టు ఏటా నవ్వు ఏదన్నాయా? ఎట్టాగంద పంతులు గారు వ్యాపారం నువ్వు అడుక్కోవడానికి నక్షత్ర బలం చూస్తా ఉన్నది. నువ్వు చేరింది అందుకేగా నేను నేర్చుకుని నీకు నేర్పుదామని. ఏంటి అడుక్కోవడం? ఓ నీయవ్వా, శాస్త్రులు గారి ఇంటి కుక్క మాంసం తిని మంత్రాలు చదువుతుందే. ఓ రేపు పొద్దున్న సాగు మంత్రాలు చదివేది అయ్యానండి. పోతున్నాయా? నమస్కారం పంతులు గారు. ఊళ్ళోకి నవాబులు వచ్చినారు. ఆవు మాసం చాలా డిమాండింగ్ గా ఉంది. దాసు నేను బజారు పెడతాను, ఇటు జాగ్రత్త. నువ్వు చూస్తున్నావు, నీ మాత్రం నా బాబు ఎంత బాధపడుకోవాలని చూసినావా? అర్థం నవ్వుతురా, ఊళ్ళో కలరా వస్తుంది. భగవంతుడు నోరిచ్చింది 4 కొడుకు తెలవని కాక అబ్బాయి గారు బజార్కి వెళ్ళినారు. చెప్పుకుంటున్నాడు బాబు. అయ్యో చూస్తుంటే నా కడుపు మండిపోతున్నదా? అయితే సచ్చిన్నాడు కట్టెలు కలుసుకోవడం లేదన్నమాట. బాగుగారు ధర్మో రక్షతే రక్షిత హాని. అది కాదు బావా, నడి బజార్లో పంచాయతీ అనవసరమయ్యా. పొలం మంట కలిసాక నడి బజార్ అయితే ఇదేమన్న మాట రామశర్మ గారి నివాసం. అయితే పాపం ఇంకా ప్రారంభం కాలేదన్నమాట. అది కాదురా, వాడు మరోసారి తగలడానికి చిటి ఇంకా పెంచుకోలేదురా. చచ్చా, అదేం మాటలు బావా. మంచోడికి సచ్చినాడే సావు, చెడ్డోడికి ప్రతి నిమిషం సావు అయిపోతుంది గారు. అయితే ఇప్పటికి ఎన్నిసార్లు సచ్చినావేరా? అతనే మా ఊరు ఎట్టోడు. నీ అవ్వ శవాన్ని కాలుస్తూ ఉంటాడు, మనుషులు తింటా ఉంటాడు. ఇప్పుడు మనిషి కావాలంటే తినకుండా ఒకేసి వెళ్ళండి బాబు. ఇంతకు వాడిని ఎటు పంపించేవరా? వ్యాపారంలో తిన్నారండి. మీరే తగ్గండి మంత్రులు గారు. మీరు నిద్ర ఈ మంత్రాలు చదివిన భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మీ ఈ బూదులు యొక్క సరిగ్గా చూస్తే మనిషి బూడిదవుతాడు. మీరు సరళంగా చూస్తే సచ్చిలో లేచి మంచి నడుస్తాడు. ఈ పవర్ మీరు చదువుకున్న శాస్త్రాన్ని, మీ కులాన్ని మర్యాద రావుకేతులు మీ వంశాన్ని అట్టుకున్నారు. నాకు నోటికేడ మాంసం ఈ మడిబట్ట మీద కోరేసింది. రావుకేతులనే బతికించుకుంటారు, కాకినే పెంచుకుంటారు. ఆలోచించుకోండి మంత్రి గారు, ఆలోచించుకోండి. విన్నప్పుడు వాడి మాటలు మీరు బతుకున్న మనుషుల్లో పొలాన్ని ఎంచుకుంటే ఆడు సత్యంలో బూడిదలో పొలాన్ని చూస్తాడు. ఆడు మాట్లాడతాడు బాబు. రామచంద్ర దేవుడు, వాడు ఒక దేవుడు, నువ్వు ఒక ఉత్సవ విగ్రహానికి చేసి నిలబడడం చాలు, వెళ్ళి వాడు పెంచుకుంటారా? వెళ్తాడు బాబు, వెళ్తాడు. కంగారు పడతాడు. అబ్బాయితో కాలిపై నేను చేయడం లేదు. ఇదంతా వలకలాంటి మనుషులు చేసే పని. ఆడు కుక్క కూడా పొలవాడికి కానీ కూడేయడు. ఆడు ఆ పొలాన్ని గిరి తీసుకుంటాడు. నేను శవాన్ని కాలుస్తా ఉన్నాను.
నా వృత్తికి మడుసులెట్టిన పేరు అంటరాలు రెడ్డి, మీ వృత్తికి మడుసులెట్టిన పేరు బ్రాహ్మణులు. చూడండి బాబు, ఓ ఈదులో ఓ ఎంగుత్రా కరింది, ఆడకు కుక్క ఓ కాకి ఓ పంది వచ్చినాయి. అవన్నీ ఆకలి తీరిందాక ఏవో మర్చిపోయి ఒకే ఆకులో పువ్వ తెచ్చారు. ఆకలి తీరినాక అది బుద్ధి బయటడుతుంది. ఆకలి తీరిన మనుషులు దోషం పెట్టుకుని పొలంలో సత్యుడు ఈ ఉలక్కి ఆ ఎదురుగా పొలంతాడు మాట్లాడతాడు బాబు. రామచంద్ర బాబు నిజంగా దేవుడు బాబు దేవుడు. మనం తగ్గిపోయామా లేక వీళ్ళు ఎదిగిపోయారా బాబా? వసుదేవుడు అంతటి వాడు గాడిని గాడి పట్టుకున్నాడని గాడిని ఎవరు పూజించరా? కాలం మంది కాకుండా చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయ్యా అవధాని అనుభవిస్తున్నావుగా. అంతే మరి. ఎప్పుడు వచ్చా మావయ్య? అంతా కులాసైనా? శివ శివ బలి ప్రవేశించాడు కదా. ఈ వార్త పేపర్లో చూసి నమ్మలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురిలో విని ఆశ్చర్యపోయాను. ఈ దృశ్యం చూస్తూ కూడా చాలలేకపోతే అది బ్రాహ్మణ్యానికి అవమానం. మావయ్య ఎవడరా నీకు మామయ్య? ఆ రక్త సంబంధుని రక్తాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు, బంధాన్ని మేము వదులుకున్నాం. ఆ దున్యాన్ని మామయ్య అని పిలుస్తాం. నా మీద కోపం పోలేదా నాన్న? అడుగుతున్నావా ఇంకా? ఎటువంటి వంశం దాన్ని చూడరా? మీ నాన్న తేజస్సు, ఆ బ్రహ్మ తేజస్సు ఒక్కసారి చూడరా. సృష్టికి ఒక్కటే వశస్సు. వేద ఘోషలతో ప్రతిధ్వనించే ఆయన నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక్కొక్క వశస్సు. ఆ వశస్సులో నువ్వు రక్తాన్ని చెందిస్తున్నావు. పసుపు ముద్దల రంగుతో పవిత్రంగా ఉండాల్సిన నీ చేతులు రక్తంతో ఎర్రబడి కలుషితమైపోయింది. నీ ధర్మాన్ని ఎక్కడ చంపుకున్నావు? ఎందుకు చంపుతావు? నా ధర్మాన్ని నేను చంపుకోలేదు మావయ్య. సంధ్యావందనాలు అనుష్ఠానాలు మర్చిపోలేదు, అభిషేకాలు వదులుకోలేదు. కానీ నేను చేసే పని, చేస్తున్న పని ఇది ఒకటి. ఉద్ధరించవులే మహా. ఆ కత్తితో మా చేతులు నరికి మా గుండెల్లో పొడిచి ఈ పని చేస్తున్నందుకు గొప్ప పేరు ఎలానో సంపాదించావు. నరమాంసమైన ఒక వ్యక్తిగా చిరస్థాయిగా నిలబడ్డావు. తప్పరా? నన్ను తప్పని ఉద్యమాలు కొనసాగించరా? ఉండవయ్యా. సంధ్యావనం చేసుకోవడం, సంధ్యావనం చేసేటట్టు సంబంధం ఒప్పుకుంది. నైవేద్యం పెడుతున్నాడు రా. ఊరుకోవయ్యా. రాము, నీ ఒక్కడి మూలంగా జాతి యావత్తు ఎంత హీనమైపోయిందో చూడరా. ధైర్యం చెయ్యి. పరశురాముడు నీ ఉద్యమాన్ని మొదలు నా తెలంగాణ ఏమిటా నువ్వు మాట్లాడుతుంది? ఏమిటయ్యా బాబా నీ పిచ్చి? నాదిగా పిచ్చి కాక నాదేనా పిచ్చి? నేను నిజంగా పిచ్చివాడినేరా? అవధాని ఎద్దేడు గట్టిగా పిచ్చివాడినే. వాడిని పుట్టించి బ్రాహ్మణ్యానిగా న్యాయం చేసి పిచ్చివాడినయ్యాను. వాడికి వేదాంగాలు చెప్పించి ధర్మానికి పాతగా గట్టి పిచ్చివాడినయ్యాను. చిన్నతనంలోనే ఆ వ్యధం మీద చంచంపోకు వేసి సాంప్రదాయానికి సమూలంగా ఉరుకోసి పిచ్చివాడినయ్యాను. ఇన్నిటికి నేనేరా పిచ్చివాడిని నేనే. ఇన్ని పాతకాలకు కొడుకు చేతుల్లో చావు ఒక్కటే శరణ్యం. ఒరే రాము, నన్ను చంపరా? నీ కష్టించుకో, ధైర్యం చేయరా? బాబు ఏమిట్రా ఇది? ఈ ఘోరం చూడటానికా నేను ఇక్కడికి వచ్చాను? ఇది నీకు కనిపిస్తున్న ఘోరం. అక్కే లేచిపోయింది. ఎందుకు? దానికి పెళ్లి అవసరమైంది, అవసరాన్ని మేము మర్చిపోయాం. ఆధారాన్ని ఇంత శిక్షాడి. విష్ణు శర్మ గారు వేద పండితుడు, ఘనాపాటి. ఆయన నోటి నుంచి వేదం వస్తే సరస్వతి నేర్చుకోవడానికి బయలుదేరుతుంది. ఆయన నోటి నుంచి ఉపనిషత్తులు వస్తే ఆదిశంకరు తమ జ్ఞానాన్ని సరిదిద్దుకోవడానికి వస్తారు. కానీ ఈ రోజు ఉన్నారు రాగి చిమ్ము పట్టుకుని భవతి భిక్షాంజీహరణ మాట్లాడేందుకు కూడిపెడుతున్నాయి మావయ్య. అమ్మా సామవేదం చదువుతారు విను తల్లి అంటే కూడిపెట్టే తల్లి ఎవరు? ఆదరించే తల్లి ఎవరు? భిక్షాంజీహిని కేకవేస్తే పిడుగుని వీటితో వచ్చి కాకిముక్కతో మీరు రాత్రి వర్షం వచ్చి కావాలా బ్రతకాలా? చెప్పు మావయ్య. నీ వేదాల మనిషికి పనికి రాలేదు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి దేవుడి విగ్రహం చెట్టుకొమ్మ కనిపిస్తే చెట్టుకొమ్మలు అందుకుంటారే తప్ప దేవుడి విగ్రహాన్ని కాపాడు. నేను కాలప్రవాహం ఉన్నాను, నాకు చెట్టుకొమ్మ దొరికింది. రాము, నువ్వు చేస్తున్న ఈ పనికి నీ పొలం నలుగురు ముందు ఎంత అలసైపోయిందో చూడ. నా వెంట రాలా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. నేను చదివింది వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత రహస్యాలను.
వాటి ఉద్యోగాలు మామయ్య అని తెలిసి ఎందుకు చదువుకున్నావు? చదువుకున్న వాడిని వాటి విలువ తెలిసి ఎందుకు పోగొడతావు? ఏ మాట్లాడలేదు. దానికి సమాధానం నాన్నగారే. తోటి పిల్లల బడికి పెడుతుంటే నాకు గుండు గిగించి వేదం చెప్పించాను. నేను చదువుకునే వేదాలకు సార్థకత ఎవరు నా పాండిత్యం చూసి దండం పెడతాను. ఆయనతో పాటు దరిద్రం వహించాను మాయ. నా పాండిత్యం శవాన్ని వస్తుంది. పాతకుండా పెంకు దిగితే రాత్రి వీరులు అద్దాల వీరులు పెడతారు. పరిశోధనకి లక్షలు ఖర్చు చేస్తారు. వేద పండితులు కూడి లేక నడివీధిలో పడి తెచ్చినా కుక్కలు పీకు తింటున్నా ఆ కుక్కలు కూడా తోల నడివీధిలో నా పడుతున్నా తెలుసుమయ్యా. కసి తీర్చుకోవడానికే కారణం. నేను ఈ మాంసం తినలేదు మామయ్య. ఈ మాంసాన్ని నేను తినగలిగే తిండిగా మార్చి దొరుకుతున్నాను అంతే. దానికి మాంసం ఎవరితేనా నీకు దొరికింది చేసుకుంటే చదువులేవురా. అయ్యో అడగాల్సిన ప్రశ్న నేనే అడిగేది. నిన్నెవరో మాట్లాడడం లేదురా. నేను మాట్లాడేనయ్యా, సమాధానం చెప్తున్నానంతే. ఆయాల సుసానంలో ఓ పందిలాంటి శవాన్ని కాలుతా ఉన్నాను. రామశరణ్ బాబు వచ్చింది. ఆయన భుజం మీద ఓ 10 ఏళ్ల పిల్లోడు శవం. దాసు ఆయాల అట్టాగే పిలిచినాడు. ఏంది బాబు అన్నాను. చేతిలో శవాన్ని చూపించినారు. బొంగిడు సారాతో తప్పింది నాకు. అది ఆయన తమ్ముడు గారి శవం. తమ్ముడు ఆయన అట్టాగే ఏడుస్తున్నాడు. తమ్ముడిని చంపుకున్నాం దాసు అని ఏడుస్తున్నాడు. తమ్ముడు కూడలేక తెచ్చినాడు, మందులే తమ్ముడు కూడా చంపుకోలేమని ఇంతకంటే గట్టిగా ఏడుస్తున్నాడు. తమ్ముడు దానికి నేను మార్గం చెప్పినాను. తమ్ముడు శవాన్ని హాస్పిటల్లో అమ్మేసి అమ్మకు వైద్యం చేయిద్దామని ఆయనంతా ఏడుస్తూనే శవాన్ని అమ్మేసినాడు. శవం నుండి పెట్టి అమ్మకు వైద్యం చేయించినాడు. అమ్మ బతకలేదు. శవం డబ్బు అమ్మ రోగానికి సరిపోలేదు. మీరు అక్కయ్య అన్నారు. రామశరం బాబు అమ్మ అన్నారు. విష్ణు శర్మ గారు అన్నపూర్ణ అన్నారు. శవాలు పలికితే నేనే బతుకుతానయ్యా. అన్నపూర్ణమ్మ గారు శవాన్ని పోయడానికి మనిషి 30 అడిగాడు. కంపే పుట్ట 20 రూపాయలు, చల్లే పువ్వులు 10 రూపాయలు, బండి గంటలు ఖర్చు 50 రూపాయలు. ఈ అవ్వ సావు కూడా చాలా ఖరీదైపోయింది మహారాజా. కాయలట్ట ఎడుతూనే శవాన్ని తగలెట్టమని బతిమాలన్నాడు. అన్నపూర్ణమ్మ గారి శవం శ్మశానానికి వచ్చింది. రామశరంలో భుజం ఎక్కి 4 కాటాల్లోంచి 4 కట్టెలు తీసి అమ్మను పూడి చేసేసినాడు. రామశరం బాబు ఇయాకి నాకు 10 రూపాయలు బాకీ. అన్నపూర్ణమ్మ గారి శవాన్ని కాదు అన్న పడి అడుగుతూ ఉంటే సతికిన యాదవ్ భగవద్ గీత సాటి కులపోలలో అన్నపూర్ణమ్మకు ఒక కట్టె పేడిచ్చినాడా? చెప్పిన పురాణాలు ఇనుకున్న ధర్మాలు తక్కువ కులపోలలో ఒక్క కొండ పెంకిచ్చినాడా? మరిక దేన్నయ్యా నమ్ముకోవాలా? ఆ చావులకి ఈ మాంసం తొక్కడానికి సమాధానం ఏమిట్రా? అందరూ అదే అడిగినారు. ఆయన సమాధానం చెప్పలేదు. ఇన్ని సావులు అర్థం చేసుకోలేని మనుషులు సావకుండా చదువుతున్న మనిషి చెప్పే మాటలు మీకు అర్థం కావయ్యా? అర్థం కావు. చల్లావుడా, నువ్వు చేస్తున్న పాపం ఇది ఒక్కటే అనుకున్నాను. నువ్వు వదిలిన గాలి పీల్చిన మహాపాపమే భ్రష్టుడా. తమ్ముడి మాంసం అమ్ముకడం నువ్వు మనిషిగా తెచ్చావు, జంతు మాంసం అమ్ముకడం నువ్వు బ్రాహ్మణుగా తెచ్చావు. చిచి అప్రాచుడా చండాలం. దీనికి అంతకీ కారణం నువ్వన్నమాట. కారణం ఏవో గాని చెప్పింది నేనే. ఒరే రామ, కులాన్ని వదులుకోవడం గొప్పదంట. నేను కులాన్ని వదులుకోలేదు మామయ్య, వృత్తిని వదిలానంతే. అది అభ్యుదయం అనుకుంటున్నావా? దానికి ఆ పేరుందేమో నాకు తెలియదు. నీకు తెలియకుండానే ప్రపంచానికి నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. కులం అని ఏడిచే వాళ్ళకు నువ్వేం సమాధానం చెప్తావు? వృత్తిని గుర్తు చేసినంత కాలం కులం బ్రతుకుతుంది. వృత్తి సమాధానం ఏర్పడే కులం చచ్చిపోతుంది. మొదటి పని నేను చేస్తున్నాను, రెండవ నాకు తెలియకుండా జరిగిపోతుంది. ఒరే రామ, ఆ ఆలోచన నీ ఒక్కడిదే కాదు. బ్రతుకు తెరువు కావాలనుకున్నప్పుడు వృత్తి చేయక తప్పదు, దానికి ఒక పేరు పెట్టక. వృత్తులను బట్టి కులాలు ఏర్పడతాయి. అవి ఈనాడు కలుసుకోవచ్చు, మరో కొన్నాళ్లకు రైల్వేలో పని
చేసేవారంతా రైల్వే కులం, డాక్టర్ల కులం, యాక్టర్ల కులం అంటూ కులాలు ఏర్పడితే వాడికి ఏ సమాధానం చెప్తాం? నీ దురాలోచన కాస్త దూరాలోచనగా మార్చమని, ఈ ప్రపంచాన్ని రక్షించమని భగవంతుని ప్రార్థిస్తాను. ఒరే రామ్, మన జాతిని హీనం చేయలే. ఆనాడు వాళ్ళు ఆడించే నాటకంలో నీ తల్లిని శాస్త్రీయంగా పూడి చేసుకోలేకపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆడిస్తున్న నాటకంలో నీ కులాన్ని సశాస్త్రీయంగా పూడి చేసుకుంటున్నావు. దానికి వ్యతిరేకంగా మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలు దాని బాబు తమ చేతులు ఉద్యోగం ఏంటి? ఎందుకు? అది పెద్ద సమాధానం కాదు. కలెక్టర్ ఆఫీసులో వ్యథవ గుమస్తా పని. కలెక్టర్ ఆఫీసులో యాదవ గుమస్తా పని ఎందుకు చేస్తున్నాడు బాబు? ముఖ్య 300 కోసం పెళ్ళాం పిల్లలకి ఎంత పెండం వేయడానికి. పెళ్ళాం పిల్లలకి ఎంత పెండం? అది సరేగానే బాబు, మీ దొరగోరు కలెక్టరేగా? అవును, అయినా అవన్నీ నీకెందుకురా? అడుగుతున్నానంటే ఆ వస్తే తమ కుర్చీలోకి లేస్తారా? ఆయన మొగుడు నమస్కారం చేస్తారా? అవసరం మరి. తిరిగితే తమ దయ అంటారా? ముఖ్య 300 కోసం ఏమైనా చెయ్యాలంటే పెళ్ళాం పిల్లలకి ఎంత పెండం వేయడానికి. అంతేగా చూడండి బాబు, ఆ కలకటేదు ఈ మాలోడు కొడుకే కాదు, ఈ మాలోడు ఆ కలకటేరుకి అయ్యా. కొడుకు కలెక్టరు, తండ్రి ఇంకా వెట్టి పని చేస్తున్నాడు. నా చెవుల్లో వచ్చినవి వెంట్రుకలు, పూలు కాదు. నీ దరిద్రం అది. కొడుకు కలకటేరని ఏదో కొన్న చేస్తానేమోనని అది కాదు. చూడు బాబు, నిచ్చినట్టున్నాడు పడకుండా ఉండాలంటే కింద పట్టుకునేవాడు అవసరం. అయినా చదువుకున్నాడు ఇవన్నీ నీకు తెలవగానే వెళ్ళిపోతుంది. పరబ్రహ్మ స్వరూపం కదయ్యా. చూడు దాసు, అయ్యా దాసు గారు, ఇలా దయచేయండి బాబు, ఇలా రండి బాబు, ఇలా దయచేయండి, ఇలా దయచేయండి. ఒక్క పూటకి జీతం నష్టం ఎందుకని సెలవు పెట్టకుండా వచ్చేసేనండి బాబు. ఈ సంగతి అబ్బాయి గారికి తెలియనివ్వకండి. ఆయనకి తెలిస్తే నా ఉద్యోగం ఓడపిచ్చేస్తారు బాబు. నా పిల్లలు నడివీధిలో పడి ఉచ్చెత్తుకుంటారు బాబు. ఆయనకి తెలియనివ్వకండి. దయవుంచండి బాబు, సెలవండి బాబు, వస్తాండి బాబు, సెలవండి బాబు, సెలవండి బాబు, దయవుంచండి బాబు, సెలవండి, సెలవుంచండి బాబు. ఈ బ్రాహ్మణుడి మనసుని కట్టుకోవాలి. అతడు తామరాకుల నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డడు. జ్ఞానేన తు తదజ్ఞానం ఈశాం నాశితమా. భవతి భిక్షాం దేహి. బాబు ధర్మం చేయండి బాబు, కుంటాడు బాబు. భవతి భిక్షాం దేహి. బాబు 2 రోజులు అయింది బాబు, అన్నం తిని బాబు, ధర్మం చేయండి బాబు. బాబు 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 2 రోజులు అయింది బాబాయ్ అన్నం తిని. బాబు బాబు ధర్మం బాబాయ్. బాబు 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 ధర్మం బాబాయ్. బాబాయ్ ధర్మం ధర్మం బాబాయ్. బాబు బాబు
దేవుడు చల్లగా చూడాలి బాబయ్య. దేహి అని మొదట అర్థించింది నేనురా. వేద పండితుని కాదని ఓ అనామకులకు బిచ్చం వేశాడు. ఈ దృశ్యాన్ని ఆ బిచ్చగాడు ప్రతి గడప దగ్గర చాటాడు. ఈ కులం నుంచి బయటపడడం నీ బిచ్చంతోనే ప్రారంభం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు ఈ అవకాశం ఇవ్వలేదు. నేను ఈ వ్యాపారం చేస్తున్నా నా కులాన్ని వదులుకోలేదు. ఎందుకని? విష్ణు శర్మ కొడుకుని కాబట్టి. విష్ణు శర్మ ప్రపంచాన్ని మోసం చేయలేదురా. చెయ్యవలసిన అవసరం నాకు లేదు. ప్రపంచం విష్ణు శర్మ కాదురా. చైతన్యం విష్ణు శర్మ జీవితం లాంటిది కాదు. కాలం విష్ణు శర్మ కొడుకు మీద ప్రేమ లాంటిది కాదు. కులం పేరు చెప్పుకుని దానికి వ్యతిరేకమైన పని చేస్తూ ఎవరి మీదనో ఎందుకో కసి తీర్చుకోవాలి అనుకునే నీ స్వార్థాన్ని తండ్రిగా హర్షించలేకపోతున్నాను, స్నేహితుడిగా అభిమానించలేకపోతున్నాను, చైతన్యంతోనే పౌరుడిగా సహించలేకపోతున్నాను రా. వృత్తి మారినంత మాత్రం చేత కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు. వ్యభిచారిని తన కొడుక్కి తండ్రి ఎవరో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తన బిడ్డకు తన పాపాలు అంటకుండా కాపాడితే చాలు. నువ్వు అంతే. వృత్తి మారింది, నీకు కులం అనవసరం. అరే రామ, ధైర్యం ఉంటే మెడలోని జంధ్యాన్ని తీసేయి, నుదురు మీద వీపులు రాక తీసేయి. నువ్వు నమ్ముకున్న భగవంతుణ్ణి అవసరం అనుకుంటే బతికించుకో. ఈ ప్రపంచంలో ఇప్పుడే పుట్టారనుకో, నీ కులం పేరు చెప్పకుండా నీ తల్లి తండ్రి చచ్చారనుకో, అప్పుడు ఇదే వృత్తి చేయి. తండ్రిగా ప్రేమిస్తాను, స్నేహితుడిగా అభిమానిస్తాను, వేద పండితుడిగా వేదాలని మరొక్కసారి చదువుకుంటాను రా. నాకు అవసరం లేదు. అయితే బతికే హక్కు లేదు. మార్పు మంచిని కోరాలి. ఒకరికి మార్గదర్శకం అయితే 10 మందికి చైతన్యం కావాలి. ఆ చైతన్యం నీలో లేదురా. నలుగురిని మోసం చేసి ఒక్కడిని బతికించేది చైతన్యం కాదురా. ఒక్కడిని బలి చేసి 10 మందికి మార్గం చూపేది చైతన్యం. ఆ మార్పు నీలో లేదు. దానికి మార్గం చూపే ధైర్యం లేదు నీకు. రైట్, ఆ ధైర్యమే నీకుంటే బ్రాహ్మణుడిగా బతికే కూడికి మాడేలా చావు. కులతత్వాన్ని నాశనం చెయ్యాలి అని అనుకుంటే ముందు నీ కులాన్ని చంపుకొని చావాలి అని ఎదురువాడి కులాన్ని ప్రశ్నించరా. ప్రేమలు మెడలో వేసిన సంధ్యావనం చేస్తే నీ మెడలో ప్రేమలతో పాటు నీ ప్రేమలు కాదు తిరగ మావడా భ్రష్టుడా తిరగమా. పంతులు గారు మీరు ఏడున్నారా? సోమయోధులు గారు రేత్రి చచ్చిపోన్నారట. శివ